కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాబోయే తరాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తార్నాకాలో బీజేవైఎం ఆధ్వర్యంలో నవయువ యువతతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేవైఎం దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వర్చువల్ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. युवाओं को सरकार इसलिए है क्योंकि सरकार आप पर विश्वास करती है, आपके लिए नए अवसर बनाना चाहती है. ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడారు. దయచేసి కేవలం 20 నిమిషాలు మాట్లాడాలి. ఎక్కువ శాతం మాట్లాడుకోవచ్చు, మీరు క్లాస్ రూమ్ మాట్లాడుకోవచ్చు, మీ లెక్చర్ మాట్లాడుకోవచ్చు పక్కన. కానీ ఇక్కడ మాట్లాడగానే మనం చేస్తూ భారతదేశం భవిష్యత్తు మీ చేతుల్లో. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ, ఓటింగ్ ఏది జరుగుతుందో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ప్రపంచం అంతా కూడా భారతదేశం నుంచి నేర్చుకుంటున్నది. గతంలో మన తర్వాత ఇండియా ఇండిపెండెన్స్ కోల్పోయిన తర్వాత మనం అందరం కూడా మన విద్యను మర్చిపోయినాం. కానీ ఈరోజు డెమోక్రటిక్ సిస్టమ్, మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగము ఈరోజు ప్రపంచం అంతా కూడా మన దగ్గర నుంచి నేర్చుకుంటుంది. మీరు దీని డెమోక్రసీని రెస్పెక్ట్ చేస్తూ మీకు ఇచ్చినటువంటి ఒక ఓటర్స్ రైట్ ఏదైతుందో రాజ్యాంగం ఇచ్చింది. కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఎవ్రీ యంగ్ మ్యాన్ హూ ఇస్ అబౌవ్ 18 years have got voting right. కాబట్టి యూ మస్ట్ రెస్పెక్ట్ దట్ కాన్స్టిట్యూషనల్ రైట్. మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అధికారం ఏదో ఓటు అధికారము, ఈ ఓటు అధికారము మీరు తప్పకుండా విరమించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో రాజకీయాలు ఆ పార్టీకి ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయండి కాదు. ఈరోజు దేశం కోసము, సమాజం కోసము, మన ఒక ప్రాంతం కోసము బాగుపడటానికి 5 years ఒక వ్యక్తిని మనం ఎలక్ట్ చేసుకుంటాం, గవర్నమెంట్ ఎలక్ట్ చేసుకుంటాం. ఆ ఎలక్ట్ చేసేటప్పుడు మనకు ఆలోచన ఉండాలి. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తి గురించి తెలుసుకోవడము, వీటన్నింటినీ తీసుకోబెట్టుకుని మన ఒబీడియంట్ సిటిజన్గా మనం ఓటు వేస్తే రేపు ఎలక్షన్ సిస్టంలో డబ్బు, మందు వీటి యొక్క ప్రభావం తక్కువ అవుతుంది. బికాజ్ యువర్ ఆల్ యంగ్ ఓటర్స్. కాబట్టి ఇండియా ఫ్యూచర్ గురించి, డెమోక్రసీని కాపాడటానికి మీరు అది ఇన్కల్ట్రేట్ చేయడానికి ఈ కార్యక్రమం మొత్తం దేశంలో పెడతా ఉన్నాం. దాదాపు 5,000 దగ్గర ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చాలా కూడా ఇట్నే కాలేజెస్లో, ఫంక్షన్స్లో, ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంతమంది యంగ్స్టర్స్తో వీరందరినీ కూడా దాదాపు కొంతమంది లక్షల కోట్ల మంది యువకులతో ఈరోజు నరేంద్ర మోదీ గారు మాట్లాడబోతున్నారు. కొద్దిసేపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన యువతని ఉద్దేశించి వాళ్లకు ఈ ప్రజాస్వామిక విలువలు తెలుసుకోవడానికి, మీ హక్కు మీరు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపట్లో వారు మాట్లాడే ముందు నేను కేవలం 2 నిమిషాలు తీసుకుంటాను. 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినటువంటి ఒక దినాన్ని మనం సందర్శించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని 25th January ఎవ్రీ ఇయర్ నేషనల్ ఓటర్స్ డే కింద మనం జరుపుకుంటాం. ఓటర్స్ డే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశము. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పాపులేషన్ కూడా భారతదేశంలో, తర్వాత అతి పెద్ద సక్సెస్ఫుల్ డెమోక్రసీ కూడా భారతదేశం. ఇండియా ఇస్ మోర్ సక్సెస్ఫుల్ డెమోక్రసీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను.
అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.